నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరిఖని న్యాయవాది మార్కాపురి తిలక్పై వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి అతని గన్మెన్ ప్రవీణ్ అకారణంగా దాడి చేసి దుర్భాషలాడారని ఆరోపిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. మున్సిప్ కోర్టు ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 10న రాత్రి స్థానిక ఎల్బీ నగర్లో తనను పోలీసులు అడ్డుకొని తన దగ్గరున్న 47,500 రూపాయల నగదు, సెల్ ఫోన్, బైకు లాక్కొని దాడి చేసి దుర్భాషలాడినట్లు న్యాయవాది తిలక్ పేర్కొన్నారు. కానీ బార్ అసోసియేషన్ ప్రతినిధులు, అధ్యక్ష కార్యదర్శులు తౌటం సతీష్, సిరిగ సంజయ్ కుమార్, మాజీ అధ్యక్షురాలు చందాల శైలజ మాట్లాడుతూ ఈ విషయమై గత వారం రోజులుగా విధులు బహిష్కరించి నిరసన ప్రదర్శనలు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. అకారణంగా దాడి చేసిన సిఐ, అతని గన్మెన్, రిటర్నింగ్ అధికారిపై రామగుండం పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశామన్నారు. స్పందన లేకపోవడంతో బుధవారం విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన చేపట్టినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. మాది ఇది తీసుకోండి తీసుకోండి నేను తీసుకునేది అవసరం ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలందరూ తెలుసు, మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు. నిన్న ఇవాళ జరిగిన పరిణామం కొంత ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా అందించాలనే ఉద్దేశం భారతదేశం కూడా ఉంటాయి. ఎందుకంటే న్యాయవాదులపైన జరుగుతున్న దాడులు ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. కాకపోతే నిన్నటి నుంచి వాళ్ళ దాకా జరిగిన పరిణామాలు ఏదైతే న్యాయవాది గోదావరిఖని న్యాయవాది తిలక్ ఉన్నారో దానిపైన జరిగినటువంటి అఘాయిత్యానికి సంబంధించి ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశాం. ఎందుకంటే వాళ్ళకి ఒక 4 రోజులు టైం ఇచ్చాము, పోలీసు వాళ్ళు ఏమైనా చర్య తీసుకుంటారేమో దాడి జరిగిన దాని విషయంలోని. కానీ వాళ్ళు ఏమి చర్య తీసుకోకపోవడం మూలాన మేము ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేశాం. అందులో 3 పార్టీ చేశాం, సిఐ గారిని, వారి గన్మెన్ గారిని, అట్లాగే ఆర్ఓ గారిని. ఎందుకు చేశాము అని అంటే ఏదైతే చట్టం చెబుతుందో ఆ చట్ట ప్రకారం 50,000 ఉండాలి, 50,000 పైబడి ఉండాలి. దాంతోపాటు ఇంక్రిమినేటరీ ఎవిడెన్స్ అంటే కనీసం ఒక బ్యాలెట్ లాంటిదో, లేకపోతే ఒక పాంప్లెట్ లాంటిదో, లేకపోతే ఒక వాళ్ళ పార్టీకి సంబంధించింది ఏదైనా ఒక సింబల్తో సంబంధించిన ప్రచారం చేస్తున్నప్పుడు మాత్రమే డబ్బులు సీజ్ చేయాలి, పట్టుకోవాలి. ఆ చట్టం తెలిసిన తిలక్ గారు చెబుతున్నారు, నా దగ్గర ఒక పాంప్లెట్ లేదు, నేను కేసు నుంచి ఇంటికి పోతున్నా అని చెప్పినా కూడా వినకుండా అతన్ని కొట్టడం, తీసుకెళ్ళి ఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేయడం, దాని తర్వాత మేము అందరం వెళ్ళడం, ఈ విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వినకపోవడం, తర్వాత సిపి గారి దగ్గరికి వెళ్ళడం, సిపి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటామన్నారు, ఇంతవరకు ఏం తీసుకోకపోవడం మూలాన ఇవన్నీ ఏవైతే రూల్స్ని వైలేట్ చేశారో దానికి వాళ్ళకి శిక్ష జరగాలని చెప్పి మేము ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. వాళ్ళ 3 పైన నిన్న విచారణ జరిగింది. నిన్న మా స్వామి స్టేట్మెంట్ కొత్త చట్టం ప్రకారం ఖచ్చితంగా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ పోవాలి. ఆ నోటీస్ ఇవ్వాలన్నా కూడా ముందు ప్రైమా ఫేస్ కేసు ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి ఉన్న వీడియో రికార్డ్స్ పెన్ డ్రైవ్ ద్వారా కోర్టులో పెట్టాము. మా తిలక్ యొక్క ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేసిన కోర్టు సాటిస్ఫై అయ్యి ఈరోజు ఆ 3కి నోటీసులతో పాటు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. ఎల్లుండికే కేసు పెట్టారు. ఈలోపు ఆ 3 ముద్దాయిలకు కూడా నోటీస్ సర్వ్ చేపిస్తాము. దాని మూలాన ఏంటి అంటే కనీసం ప్రజలకి పోలీసు వాళ్ళని, ప్రభుత్వాన్ని కానీ, పోలీసు వాళ్ళని కానీ ఎవరైతే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తారో వాళ్ళపైన చర్య తీసుకోవడానికి మనకంటూ ఒక హక్కు ఉంది, మనకంటూ ఒక చట్టం ఉంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఒక గుణపాఠం కావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. మాకు ప్రత్యేకించి ఎవరిపైన వ్యతిరేకత లేదు. కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా వాళ్ళపైన చర్య తీసుకోవడానికి గోదావరిఖని బార్ అసోసియేషన్ కట్టుబడి ఉంటుంది, ఆ ప్రజలకు అండగా ఉంటుంది. అది చూపించడానికి మాత్రమే కేసు వేశాం. ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారో వాళ్ళ గుణపాఠం నేర్పాలి అంటే ఖచ్చితంగా ఇమీడియట్గా నోటీసు సర్వ్ చేపిస్తాం. వాళ్ళకి చెప్పించి కోర్టు ఏ డెసిషన్ తీసుకున్నా డెసిషన్ కట్టుబడి ఉంటాం. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు 10వ తారీఖు రాత్రి ఉన్నటువంటి ఈ 3 ముద్దాయిలు చేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా గోదావరిఖని బార్ అసోసియేషన్ తరఫున కోరుతా ఉన్నాం.
ఎందుకంటే న్యాయవాదుల పట్లనే ఇలా ప్రవర్తిస్తే సామాన్య జనాలకు ఎంత థ్రెట్ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే వాళ్ళందరూ ఇప్పటిదాకా మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మేము చేయబోయే కార్యకలాపాలకి చట్టపరంగా మేము తీసుకున్నటువంటి చర్యలకి అందరూ కూడా కట్టుబడి ఉంటారని, అందరూ కూడా మాకు సహకరిస్తారని కౌన్సిల్గా నేను కోరుతున్నాను. 10వ తారీఖున కోర్టు విధులు చూసుకొని మా యొక్క న్యాయవాది తను తిరిగి ఇంటికి వెళ్తుండగా సడన్గా సిఐ గారు వచ్చి ఆగండి అని చెప్పేసి ఆపి నీ దగ్గర డబ్బులు చెక్ చేయండి అన్న తర్వాత దాని దగ్గర డబ్బులు చెక్ చేస్తే 47,500 రూపాయలు ఉన్నాయి. నేను అడ్వకేట్ని కేసు డబ్బులు ఇవ్వని చెప్పి నా యొక్క క్లయింట్ డబ్బులు హెచ్ఎంఓపి కాంప్రమైజ్ చేసుకున్న డబ్బులు తీసుకొని వెళ్తున్నాను చెప్పిన తర్వాత నీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఎందుకు క్యారీ చేస్తున్నావు అని అడిగింది. అంటే నా క్లయింట్ డబ్బులు అని చెప్పిన తర్వాత కూడా అడ్వకేట్ అని చెప్పంగా కూడా వినకుండా గన్మెన్ ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. దాని విషయం అడ్వకేట్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, మాకు చెప్పకుండా కూడా తన అడ్వకేట్ అక్కడ ఏదో తప్పు చేసినట్టుగా తీసుకొని మున్సిపల్ హాస్పిటల్ ఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేశాను. ఆర్ఓ దగ్గర వచ్చాను. మేము అందరం న్యాయవాదులు అందరం వెళ్ళి ఆర్ఓ గారిని అడిగినాం, సరే ఇది తప్పు, ఏదైనా కూడా 50,000 పైన ఉంటే మీరు తీసుకోవాలి. మరి ఆయన దగ్గర బ్యాలెట్ పేపర్ ఏమైనా దొరికిందా అట్లా చేసిందా లేదు. 47,500 దొరికిందంటే సార్ దాన్ని పంచనామా చేయండి సార్, కంప్లైంట్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. రిక్వెస్ట్ చేసినప్పటికీ మేము కూడా కంప్లైంట్ ఇస్తాం సార్, ఇట్లా తీసుకొచ్చి కరెక్ట్ కాదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. అంతలో ఒక సిఐ గారు వచ్చారు, 1 టౌన్ సిఐ గారు వస్తే 144 సెక్షన్లో మీరు అంతమంది ఎందుకు వచ్చారు మీరు అడ్వకేట్లు ఏందని. అది ఎంత ర్యాష్గా అంటే ఒక అడ్వకేట్స్ అని చూడక కూడా 144 సెక్షన్ ఇంతమంది ఎందుకు వస్తారు రావద్దు అని మీరు రిక్వెస్ట్ చేసినారు. లేదు సార్ మా అడ్వకేట్స్ గురించి అంటే అడ్వకేట్స్ అయితే కొమ్ములు ఉంటాయా అని అసలు అగౌరవపరుస్తూ అసలు ఇట్లా మాట్లాడినట్టు అసలు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయినా అట్లా మాట్లాడకూడదు. ఆయన ఉన్నత స్థానంలో ఉన్నాడు అంటే ఇక అడ్వకేట్లు అంటే విలువ లేకుండా పోయింది. అడ్వకేట్స్ అంటేనే అసలు ఆయన ఎందుకు వస్తాడో తెలియదు, కొట్టడానికి వస్తాడు. మీరు చూసిన రోజు వీడియోస్ అన్నీ ఉన్నాయి క్లియర్గా. ఇది 4వసారి అడ్వకేట్ మీద దాడి చేయడం. ఒకసారి వచ్చి బారుషన్కి వచ్చి అపాలో చెప్పాడు. సరే పోనీ మనం రోజు పొద్దున పోలీసు అడ్వకేట్స్ కలుసుకుంటాం, విధులు నిర్వహించుకుంటాం, మొహమ్మద్ చూసుకుంటాం డైలీ, ఎందుకు లేని వదిలేసినాం. మళ్ళీ అడ్వకేట్ అని చెప్పంగా కూడా కొట్టారు. ఇంకా దీనికి మేము ఇది 4వసారి కాబట్టి మా బారుషన్ అందరం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని నేను కంపల్సరీ ఇక్కడ నుండి సస్పెండ్ చేయించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇంకా తనని మేము ఏ రోజు కూడా తనని వదిలిపెట్టాం. ఆయన సస్పెండ్ అయ్యేదాకా కూడా మేము ఆయనను వదిలిపెట్టాము. ఇది మేము అప్షన్ కొనసాగిస్తున్నాం. సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిపి గారు 16వ తారీఖు వరకు చూడండి, మేము కంపల్సరీ ఒక సీనియర్ ఆఫీసర్ని అపాయింట్ చేసేసి మేము ఎంక్వైరీ చేయించేసి కంపల్సరీ తగిన చర్య తీసుకుని సిపి గారు మాకు చెప్పడం జరిగింది. పాజిటివ్గానే చెప్పారు సిపి గారు. కానీ మా అడ్వకేట్స్ అందరం కలిసి మేము కంపల్సరీ కంప్లైంట్ అయితే ఫైల్ చేయాలని చెప్పేసి కంప్లైంట్ ఫైల్ చేసేసి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసాం. ఇంద్రసేన రెడ్డి సిఏ గారి మీద, ప్రవీణ్ వాళ్ళ గన్మెన్ మీద, ఆర్ఓ మీద, ఎలక్షన్ ఆఫీసర్ మీద ఫైల్ చేసాం. అది ఈరోజు వాళ్ళకి నోటీస్ ఆర్డర్ అయింది. మేజిస్ట్రేట్ గారు కూడా నోటీస్ ఆర్డర్ అయింది. అది నోటీస్ వెళ్తే చట్టం లీగల్గా ఏ ప్రొసీజర్ చేయాలన్నా చేసుకుంటాం. మేము ఏదని చట్టంగా ఏదైతే ఉందో దాని ప్రకారం మేము నడుచుకుంటున్నాం. మా బాధ్యత మొత్తం కంపల్సరీ ఆయన మీద చర్య తీసుకునేంత వరకు మేము ఈ ఆప్షన్ చేస్తూనే ఉంటాము. మాకు ఎలాంటి ఏమవుద్దు, మాకు ఏంటంటే న్యాయం జరగాలని. న్యాయం యొక్క పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర అనేది అమోఘమైంది. మరి నిజంగా గత కొన్ని సంఘటనలు చూసుకుంటా ఉంటే న్యాయవాదులపై పోలీసుల యొక్క దమనకాండ అనేది చాలా గర్హనీయంగా ఉంది. మరి 10వ తారీఖు ఈ నెల 10వ తారీఖున గోదావరిఖని న్యాయవాది తిలక్ గారి పైన గోదావరిఖని 1 టౌన్ సిఐ గారి యొక్క గన్మెన్ దాడి చేయడం, అదేవిధంగా ఆ సంఘటనను ప్రశ్నిస్తున్న న్యాయవాదులపై గోదావరిఖని 1 టౌన్ సిఐ గారు తన యొక్క దుర్భాషలాడుతూ మమ్మల్ని అందరినీ కూడా న్యాయవాద వ్యవస్థనే కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా గర్హనీయమైన విషయం. దీనికై మేము 11వ తారీఖు నుంచి కూడా మేము మా విధులను బహిష్కరించి మేము పోరాటం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము సిపి గారికి కూడా ఆ సిఐ గారి మీద మరియు గన్మెన్ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. మరి నిన్న జరిగిన సంఘటనలో మేము తన మీద కంప్లైంట్లు కూడా దాఖలు చేయడం జరిగింది. నిజంగా ఇలాంటి వ్యవస్థలో న్యాయాన్ని రక్షించే న్యాయవాదులపైనే దాడులు జరగడం అనేది చాలా గర్హనీయం. మరి న్యాయవాదులంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులంతా మాకు సంఘీభావాన్ని తెలుస్తూ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము కార్యాచరణను కూడా రూపొందించుకున్నాం. కాబట్టి నిజంగా తప్పు చేస్తే శిక్షించాల్సిన బాధ్యత అమలు వరకే పోలీసు వారి యొక్క బాధ్యత. కానీ దాడి చేయడం అనేది చాలా గర్హనీయమైన విషయం. సామాన్య జనాలను కాపాడే న్యాయవాదులపై దాడులా అని చెప్పేసి మేమంతా న్యాయవాద సమాజం కూడగూస్తూ ఉంది. కాబట్టి
ఈ దమనకాండ నిరసిస్తూ మేము గత వారం రోజులుగా మా యొక్క విధులను బహిష్కరిస్తూ శనివారం దాకా ఈ విధులను బహిష్కరించే కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సిపి గారు కూడా ఆలోచనతో సిఐ గారి మీద చర్య తీసుకోవాల్సిందిగా వర్గాన్ని న్యాయవాదిని 10వ తారీఖు రాత్రి సమయంలో నేను కోర్టులో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో దారిలో సిఐను అతని గన్మెన్ నన్ను ఆపి నా మీద దాడి చేయడం జరిగింది. నా దగ్గర చూస్తే అమౌంట్ ఉన్నాయి, అవి కేసు సంబంధించిన అమౌంట్ అని చెప్పినా కూడా లేదు నువ్వు పార్టీకి సంబంధించిన అమౌంట్ నువ్వు పంచుతున్నావు అని చెప్పి నా దగ్గర ఉన్న మొబైల్ గుంజుకొని ఆ మొబైల్స్కి వచ్చి కాల్ లిఫ్ట్ చేసుకుంటే సిఐ గారు ఇక్కడ డబ్బులు పంచుతున్నాం రండి, ఇక్కడ పలానా పార్టీ తరఫున డబ్బులు ఇస్తున్నాం రండి అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. నాకు కాసేందుకు లిఫ్ట్ చేస్తున్నారు సార్, మీరు నా ప్రైవసీ భంగాలు ఇస్తున్నారని చెప్పి నేను మాట్లాడడంతో అక్కడ ఉన్న గన్మెన్ నా మీద దాడి చేయడం జరిగింది. దాన్ని కూడా అక్కడ ఉన్న సీఏ ప్రోత్సహించడం జరిగింది. అక్కడితో ఆకుండా వాళ్ళని దుబ్బలాడుతూ అక్కడి నుంచి మున్సిపాలిటీ తీసుకురావడం జరిగింది. మున్సిపాలిటీ తీసుకొచ్చినాక అక్కడికి మా న్యాయవాదులు వచ్చి ఎందుకు ఇలా తీసుకొచ్చారు, అతను ఫోన్ ఎందుకు లాగుకున్నారు, అతను బైక్ ఏం తీసుకున్నారు, అతను ఎందుకు తీసుకొచ్చారు, 50,000 లిమిట్ దాటితే కదా తీసుకోవాల్సింది, అతను డబ్బులు వచ్చా మీకు దొరకలేదు కదా, అతను క్యారీ చేస్తూ వెళ్తున్నాడు కదా, అతను ఇంటికి వెళ్తున్నాడు అని మాట్లాడినప్పుడు సీఏ వచ్చి అడ్వకేట్లు అయితే ఏమైనా కొమ్ములు ఉన్నాయా, అడ్వకేట్లు అయితే ఏంది, ఎవరినైనా మేమేమైనా 146 నడుస్తుంది అని మాట్లాడు. 146 గవర్నమెంట్ ఆఫీస్లో నడుస్తుందా, రిప్రజెంటేషన్ ఇవన్నీ రావద్దా అని చెప్పి పరిశీలన జరిగింది. అక్కడ కొద్దిగా ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది. తర్వాత నేను నా మీద దాడిని ఖండిస్తూ నేను 1 టౌన్లో వెళ్ళి సిఐ గారి మీద మరియు అతని గన్మెన్ మీద కనీసం మినిమం రూల్స్ లోని ఎలక్షన్ ఆఫీసర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది వారు రిసిప్ట్ కూడా ఇవ్వలేదు, అలానే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. దాంతోపాటు నేను కమిషనరేట్కి వెళ్ళాం. 13వ తారీఖు కమిషనరేట్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు ఏం చెప్పారంటే మాకు హామీ ఇచ్చారు, ఎలక్షన్లు అయిపోయాక మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఎంక్వైరీ చేపిస్తాం, ఎంక్వైరీ చేసి మీద చర్యలు తీసుకున్న వాళ్ళ మీద అని చెప్పడం జరిగింది. తర్వాత 16వ తారీఖు వరకు టైం ఇచ్చారు కమిషనర్ గారు. 16వ తారీఖు వరకు మేము చూసినాం. 16వ తారీఖు వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మాకు చాలా ఒత్తిడి వస్తుంది, ప్రెజర్ వస్తుంది, బెదిరింపు కాల్సి వస్తున్నాయి. దాంతో మేము 16వ తారీఖు రోజు మా కౌన్సిల్ త్రూ నేను కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది, ప్రైవేట్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ వాళ్ళు ఒక రిసిప్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకున్నారు. అమౌంట్ దేనికి సంబంధించింది వాళ్ళు అడిగినప్పుడు ఇది నా కేసుకు సంబంధించింది అని నేను చెప్పడం జరిగింది. నా దగ్గర ఎలాంటి పాంప్లెంట్స్ కానీ ఎలాంటి బ్యాలెన్స్ పేపర్స్ కానీ ఏ పార్టీకి సంబంధించినవి కూడా నా దగ్గర ఏం దొరకడం లేదు, ఇవి కూడా దొరకలేదు. దాంతో అతను సిఐ ఖచ్చితంగా ఇరికించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ ఫైల్స్ కార్డు పిలిపించి అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు ఏం చేసినారు, సెల్ఫ్ డిక్లరేషన్ డబ్బులు ఎక్కడి అంటే కేసు పైసలు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పిన దాంట్లో ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో కూడా ఇది నా మ్యాట్రిమోనియల్ కేసుకు సంబంధించిన డబ్బులు అని చెప్పి నేను రాసి ఇవ్వడం జరిగింది. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.